brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 3వ సమావేశాన్ని కూడా వాకౌట్ చేసింది బీఆర్ఎస్. పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీపై నిరసనతో వాకౌట్ చేసినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశాన్ని అరకపూడి గాంధీ ఏర్పాటు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో కేసు నడుస్తుందన్న బీఆర్ఎస్. చైర్మన్ గా అరకపూడి గాంధీ ఉంటారో లేదో తెలియదు అంటోంది బీఆర్ఎస్. సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల మైక్ కట్ చేశారు పీఎస్సీ చైర్మన్. పీఎస్సీ చైర్మన్ తీరుకు నిరసనగానే బీఆర్ఎస్ వాకౌట్ చేసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ సూచించిన వారికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరి మా పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోకి, మరి 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, విచారణ జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నది. ఇటువంటి సందర్భంలో పార్టీ మారినటువంటి వ్యక్తికి పీఏసీ చైర్మన్ గాంధీ గారికి పీఏసీ చైర్మన్ ఇచ్చి సమావేశాలు నడపడం ఇది కరెక్ట్ కాదు, మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి బాయ్కాట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ సభ్యులం, పీఏసీ సభ్యులం అందరం కూడా, నేను, రమణ గారు, గంగుల కమలాకర్ గారు, సత్యవతి రాథోడ్ గారు అందరం కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ఇవాళ ఎంత దిగజారుడు తనమంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరి ప్రయత్నం, ఇవాళ న్యాయస్థానం కూడా వారి మీద మొట్టికాయలు వేస్తుంది. ఎన్ని రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అడుగుతున్న క్రమంలో మొన్న సిఎల్పికి కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అవమానం చేసినా సిగ్గు లేకుండా వాళ్ళు పార్టీ మారి మరి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం. వాళ్ళను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి మరి ధర్మంగా అది రావాల్సి ఉంది. నామినేషన్ అని గాంధీని వేశారు, కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం.